ఓం నమో మహద్భ్యో గురుభ్యః. మహాకవి కాళిదాసు రఘువంశ మహాకావ్యాన్ని రచించాడు. ఆ విషయం చెప్పుకున్నాము. కాళిదాసేమో తన యొక్క వినయాన్ని ప్రకటించాడు. రఘువంశపురాతుల యొక్క చరిత్రను అల్పబుద్ధి కలిగినటువంటి నేను రాయగలనా? మరి పొడుగువాడందుకోదగినటువంటి చెట్టు పైన ఉన్నటువంటి పండు పైన ఆశతో అందుకోలేక అవమానాలు పాలైనట్లుగా అవమానాలు పాలవుతానేమో, అయినా కూడా అనుకుంటూ తద్గుణై కర్ణమాగత్య అంటాడు. ఆ రఘువంశపురాతుల యొక్క గుణాలు నా యొక్క చెవికి సోకి చపలాయ ప్రచోదిత, చపలత్వంతో చోదే మరి ప్రేరేపింపబడిన వాడనైతిని అంటూ ఉన్నాడనమాట. మరి ఆ రఘువంశపురాతుల యొక్క వర్ణన 4 శ్లోకాల్లో ఉంది. అయినా కూడా అద్భుతమే. మరి నిన్న కొంత చెప్పుకున్నా కూడా ఈరోజు మరి కాస్త వివరంగా చెప్పుకుందాము అనే ఉద్దేశంతో నిన్న అనుకున్నాం. ఇక్కడేమిటంటే 5, 6, 7, 8 శ్లోకాలలో ఈ రఘువంశపురాజుల యొక్క వర్ణన ఉంది. 5వ శ్లోకం ఏంటి? సోహమా జన్మ శుద్ధానాం ఆపలోదయ కర్మణాం ఆ సముద్రక్షితీశానాం ఆనాకరతవర్త్మనాం. ఇలాంటి రఘువంశపురాతుల యొక్క చరిత్ర నేను చెప్పబోతున్నాను అంటున్నా. అంటే ఆ రఘువంశపు నేను చెప్పబోయేటటువంటి రఘువంశపురాజులు ఆజన్మశుద్ధులు అట. ఆజన్మశుద్ధానం అంటున్నాడు. పుట్టుకతోనే వాళ్ళు పరిశుద్ధమైనటువంటి వాళ్ళు. ఆపలోదయ కర్మణాం, వాళ్ళు ఏదైనా ఒక పని ప్రారంభిస్తే ఆ పని ఫలితం సిద్ధించేంత వరకు విడవకుండా ఆ పనిని కొనసాగించేవాళ్ళట. దాని తర్వాత ఆ సముద్ర క్షితీశానాం, సముద్ర పర్యంతము ఉన్నటువంటి భూమికి వాళ్ళే ప్రభువులట. మామూలుగా రాజులు ఏదో కొంత భూభాగానికి రాజులుగా ఉంటారు. కానీ ఈ రఘువంశపు రాజులు ఎలాంటి వాళ్ళు అంటే సముద్ర పర్యంతము ఉన్నటువంటి భూమికి వాళ్ళే ప్రభువులట. ఈ రఘువంశపు రాజులు స్వర్గలోకం వరకు రథమార్గాలు కలిగిన వాళ్ళట. స్వర్గలోకానికి తమ రథాలలో మరి వాళ్ళు వెళ్ళి వస్తూ ఉంటారట. స్వర్గలోకానికి ఎందుకు వెళ్ళి వస్తూ ఉంటారంటే, స్వర్గలోకంలో దేవేంద్రుడు దేవతలు ఉంటారు కదా, వాళ్ళకు రాక్షసులతో ఏదైనా యుద్ధం సంభవించినప్పుడు ఈ రఘువంశపు రాజులు ఆ దేవతల పక్షం వహించి స్వర్గలోకం వరకు పోయి వస్తూ ఉంటారట. అందుకని స్వర్గలోకం వరకు వాళ్ళకు రథమార్గాలు ఉన్నాయి అంటున్నాడు. ఇంకా ఎలాంటి వాళ్ళు ఆ రఘువంశపు రాజులు అంటే యథావిధి హుతాగ్నీనాం, రాజులు కదా, ప్రజల సుఖ సంతోషాల కోసం యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారన్నమాట. ఏదో చేస్తున్నామంటే చేయడం కాదు. యథావిధి, విధి అంటే శాస్త్రం, శాస్త్రములో చెప్పినట్లుగా అంటే శాస్త్రాన్ని అతిక్రమించకుండా హోమాలు చేయువాళ్ళు అన్నమాట. దాని తర్వాత యథాకామార్చితార్తినాం, ఆ యజ్ఞయాగాదులు చేసినప్పుడు రాజులు ఏం చేస్తారంటే యాచకులను పిలిచి వాళ్లకు దాన ధర్మాలు చేస్తారన్నమాట. ఆ పిలిచినటువంటి వాళ్లకు ఏదో ముక్త సరిగా ఇద్దో ఇది ఇస్తున్నాను తీసప్పు అని అనకుండా, వచ్చిన వాళ్ళ యొక్క కోరికలను అతిక్రమించకుండా, వాళ్ళ యొక్క కోరికలను తుంగలో తొక్కకుండా, కోరికలను అనుసరించి వాళ్ళ నెరవేర్చేటటువంటి వాళ్ళు, వాళ్ళ కోరికలు నెరవేర్చేవాళ్ళు అని. అంటే యథాపరాధ దండానం, రాజులు అన్న తర్వాత ప్రజలను దండించక తప్పదు కదా, తప్పులు చేయడం అనేది ప్రజల వంతు కాబట్టి దండన చేస్తూ ఉంటారు. ఈ రఘువంశపు రాజులు కూడా దండించేవాళ్ళే. కాకపోతే ఏమిటంటే అపరాధాన్ని అనుసరించి, అపరాధాన్ని అతిక్రమించకుండా దండించేవాళ్ళట. దాని తర్వాత ఏమంటున్నా అంటే యథాకాల ప్రబోధినాం, ఏదైనా
కర్మలను వాళ్ళు చెయ్యాలి అంటే, పనులను చేయాలంటే ఆ సరియగు సమయంలో నిద్ర మేల్కొని వాటిని పూర్తి చేసేవాళ్ళు అంటూ ఉన్నాడన్నమాట. దాని తర్వాత ఇంకా ఎలాంటి వాళ్ళ రాజులంటే, త్యాగాయ సంవృతార్థానాం, వాళ్ళు సంవృత అర్థానాం, సంవృత అంటే కూడబెట్టినటువంటి సంపద కలిగిన వాళ్ళు, ధనాన్ని వాళ్ళు కూడబెడతారన్నమాట. ఎందుకు కూడబెడతారు? త్యాగాయ, ప్రజలకు దానం చేయడానికే వాళ్ళు డబ్బును కూడబెడతారు. డబ్బును ఏ విధంగా కూడబెడతారంటే రకరకాలుగా శత్రురాజుల పైన దండయాత్రలు చేయడం, దిగ్విజయాత్రలు చేయడం, మరి వాళ్ళ దగ్గర నుంచి పన్ను రాబట్టడం, ఈ విధంగా సంపాదించిన కూడబెట్టినటువంటి డబ్బును త్యాగం చేయడానికే, దానం చేయడానికే వాళ్ళు కూడబెడతారట. సత్యాయమిత భాషిణం, వాళ్ళు ఎక్కువగా మాట్లాడరట, తక్కువ మాట్లాడతారట. తక్కువ ఎప్పుడు మాట్లాడతారు? తక్కువ మాట్లాడితే ఏమిటంటే నిజాలే పలుకుతారన్నమాట. అసత్యాలు పలకడానికి అవకాశం ఉండదు. అసత్యాలు ఎప్పుడు పలుకుతాము? ఇష్టం వచ్చినంతగా ఉంది లేనిది అంతా కూడా మనం ఎప్పుడైతే మాట్లాడుతామో అప్పుడు అసత్యాలు పలుకుతామన్నమాట. ఈ రఘువంశపు రాజులు మరి ఆ సత్యం మాట్లాడడానికే, సత్యాలు చెప్పడానికే మితంగా మాట్లాడేవాళ్ళు అంటున్నాడు. యశసే విజిగీషూణాం, ఎందుకు వాళ్ళు ఇతర రాజులను జయించాలి అని అనుకుంటారంటే యశసే, కీర్తి కొరకు అన్నమాట. రాజులు కీర్తి కాముకులు కదా, కీర్తి కావాలని కోరుకుంటారు కదా. ఎలాంటి కీర్తి అంటే వాళ్ళు రాజులు కదా, శత్రురాజులను జయించితే కలిగేటటువంటి కీర్తిని కోరుతారన్నమాట వాళ్ళు. అందువలన కీర్తి కొరకు వాళ్ళు జయిస్తూ ఉంటారట ఇతర రాజులని. దాని తర్వాత ప్రజాయై గృహమేదినాం, ప్రజాయై అంటే సంతానం కోసము పెళ్లి చేసుకుంటారట. మామూలుగా పెళ్లి చేసుకోవడం ఏంటంటే భోగాలను అనుభవించడానికి, స్త్రీ సుఖాన్ని అనుభవించడానికి వాళ్ళు పెళ్లి చేసుకోరట. దేనికోసం వాళ్ళు పెళ్లి చేసుకుంటారంటే ప్రజాయై, సంతానం కోసమే పెళ్లి చేసుకుంటారు అని. దాని తర్వాత ఇంకా ఎలాంటి వాళ్ళు అంటే శైశవేభ్యస్త విద్యానాం యౌవనే విషయేషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం. మానవులకు 3 అవస్థలు ఉంటాయి. బాల్యావస్థ, అందులోనే కిషోరావస్థ, ఇవన్నీ కూడా ఉంటాయి. దాని తర్వాత గృహస్థాశ్రమాలు, యువావస్థ అన్నమాట. దాని తర్వాత వానప్రస్థాశ్రమం అని, ఈ విధంగా 3 ఆశ్రమాలు. ఈ 3 ఆశ్రమాలు శైశవంలో, బాల్యంలో బాగా చదువు నేర్చుకుంటారట. అభ్యస్త విద్యానాం, నేర్పబడినటువంటి విద్యలు కలిగిన వాళ్ళు అవుతారన్నమాట. మునికులాలకు వెళ్ళి మరి వాళ్ళ దగ్గర సమస్త విద్యలను నేర్చుకుంటారట బాల్యంలో రఘువంశపు రాజులు. దాని తర్వాత యవ్వనే విషయేషిణాం, యవ్వనంలో అంటే గృహస్థాశ్రమాన్ని స్వీకరించిన తరువాత విషయభోగాలను అనుభవిస్తారట. దాని తర్వాత వార్ధకే మునివృత్తీనాం, వార్ధక్యం రాగానే మునుల్లాగా అడవులకు వెళ్ళి జీవిస్తారట. అంటే తమ పిల్లలపైన రాజ్యభారాన్ని వహించి, రాజ్యభారాన్ని పిల్లలకు అప్పగించి అడవులకు వెళ్ళి మునుల్లాగా జీవిస్తారు అన్నమాట. యోగేనాంతే తనుత్యజాం, యోగేనాంతే, అంతే అంటే మరణకాలంలో అన్నమాట. యోగేన అంటే భగవంతుని పైన మనస్సును లగ్నం చేసి అన్నమాట, శరీరాన్ని విడిచిపెడతారు అని. మరణకాలంలో భగవంతుణ్ణి ధ్యానిస్తూ
శరీరాన్ని వదులుతారు అనేది ఇక్కడ అన్నమాట. మరి ఈ విధంగా మనం రఘువంశపురాజుల యొక్క గొప్పతనాన్ని గూర్చి 4 శ్లోకాలు చెప్పినా కూడా అది ఒక మహాకావ్యంలో చెప్పబడినటువంటి వర్ణంలాగా కాళిదాసు చెప్తాడు. మరి ఈ రఘువంశపురాజులను ఒక్కొక్కరిని గూర్చి వివరంగా చెప్పడం అనేది చెప్తాడనమాట. కాకపోతే ఏమిటంటే, ఎందుకు చెప్పావయ్యా ఈ రఘువంశపురాజులను గూర్చి అంటే, తం సంత శ్రోతుమర్హంతి, నేను చెప్పబోయేటటువంటి రఘువంశపురాజుల యొక్క చరిత్ర ఉందే అది సంతః శ్రోతుమర్హంతి, సత్పురుషులు మాత్రమే వినదగినటువంటి వాళ్ళు అన్నమాట. ఎందుకని? సత్ అసత్తు వ్యక్తి హేతవ, సదసత్ వ్యక్తి హేతవ, ఇది మంచి ఇది చెడు అని నిర్ణయించడంలో కారణభూతులైనటువంటి సత్పురుషులు మాత్రమే ఈ రఘువంశపురాజుల యొక్క చరిత్ర వినడానికి యోగ్యులు అంటున్నారు. దాని తర్వాత ఇంకా ఏమంటున్నా అంటే, ఎందుకు ఆ విధంగా అంటున్నా అంటే, హేమ్న సంరక్ష్యతే యజ్ఞౌ విశుద్ధిశ్యామికాపివా, బంగారం పరిశుద్ధమైందా లేదా మలినమైనటువంటిదా అనేది ఎప్పుడు తెలుస్తుంది? అగ్నిలో పుటం పెట్టినప్పుడు, బాగా కాల్చినప్పుడు మలినమేమో మరి ఇది ప్రక్కకు పోతుంది, బంగారమేమో స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది అన్నమాట. నేను చెప్పబోయేటటువంటి రఘువంశపురాజుల యొక్క చరిత్ర కూడా మంచిదో కాదో నిర్ణయించడానికి కారణభూతులు పండితులేను సత్పురుషులేను అన్నాడు. ఏ విధంగా బంగారం యొక్క నాణ్యతను మాలిన్యాన్ని అగ్ని నిర్ణయిస్తుందో ఆ విధంగాను అని. మరి ఇంతటితో ఈ కార్యక్రమం ఈ రోజుతో ముగిసింది. తర్వాత మరొక కార్యక్రమంతో రేపు వస్తాం.